సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య గురించి అలా సునంద ఆలోచించి బాధపడుతూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న శశి అయితే, ఏంటి సునంద ఇది, నువ్వు ఆదిత్య గురించే కదా ఆలోచించి బాధపడుతున్నావు, నువ్వేం బాధపడకు, మనం రేపే బయలుదేరి ఆదిత్య దగ్గరకు వెళ్దాం సరేనా, నా కొడుక్కి ఏమీ కాదు, నా కోడలు ఉన్నంత వరకు నా కొడుక్కి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది, నువ్వేం బెంగ పెట్టుకోకు అని చెప్పి అంటాడు. దాంతో సునంద అయితే, నాకు వాడిని చూసినంత వరకు నాకు నా బెంగ తీరదండి, ఆదిత్యని తొందరగా చూడాలి అని చెప్పి అంటుంది. సరేలే రేపు వెళ్దామని చెప్పాను కదా, రేపు వెళ్దాం ఓకేనా అని చెప్పి శశి అయితే సునందతో అంటాడు. ఇంతలో అక్కడ ఆనంది అయితే ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక సీను తైలం రాస్తూ రాయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇంతలో అక్కడికి సునంద వస్తుంది. సునంద రాగానే అది చూసి ఆనంది, ఆదిత్య, సీను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అది చూసి, ఏంటి ఆనంది ఇది, మమ్మీ వస్తుందని నాకు ముందే చెప్పాలి కదా అని చెప్పి ఆనందితో ఆదిత్య అంటాడు. దాంతో అక్కడ ఉన్న శశి అయితే, మేము వస్తున్నామని కోడలకు కూడా తెలియదు, మీ మమ్మీయే నిన్ను చూడాలనిపిస్తే తీసుకువచ్చాను, సడన్ సర్ప్రైజ్ ఇచ్చామని చెప్పి అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.